జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా డైమండ్ వీక్ వారోత్సవాల్లో భాగంగా జేసీఐ విజయవాడ ఇంపాక్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని సంస్థ అధ్యక్షుడు లక్కం రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. సమాజంలో మార్పు తేవాలన్న లక్ష్యంతో తమ సంస్థ పనిచేస్తుందని వెల్లడించారు. తాము చేపట్టిన కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ మొగల్రాజపురంలోని జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ విజయవాడ ఇంపాక్ట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో అధ్యక్షుడు లక్కం రవీంద్రారెడ్డి, వీక్ ప్రాజెక్టు చైర్మన్ రాజేంద్రరెడ్డి కందుల, కో చైర్మన్లు గణేష్ బాబు మాట్లాడుతూ 1915 సంవత్సరంలో ఏర్పడిన జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా సమాజంలో మార్పు దిశగా పనిచేస్తుందని తెలిపారు. గత వారం డేజిల్ విత్ డైమండ్స్ కార్యక్రమంతో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. పలు కళాశాలల్లో విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించడంతో పాటు పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని వారు గుర్తు చేశారు. అలాగే మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. తాము చేసిన కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం గర్వకారణమన్నారు. ఇందుకు సభ్యుల సహకారం, శ్రమ, పట్టుదలే కారణమని వారిని ప్రోత్సహించే దిశగా సభ్యులను ఘనంగా సన్మానించి గౌరవించడం జరిగిందని వారు వెల్లడించారు. జేసీఐ వీక్ వారోత్సవాల్లో భాగంగా ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. సో ప్రతిరోజు కూడా మేము చాలా ప్లాన్డ్గా మూడు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము ముందుగానే ఏ రోజు ఎవరు కోఆర్డినేటర్ ఉండాలి, డైరెక్టర్స్ ఉండాలనేది ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో మేము ఒక ప్రాజెక్ట్ చైర్మన్, ఒక ముగ్గురు కో చైర్మన్స్ని తీసుకోవడం, అలాగే ప్రతిరోజు కూడా ఒక ప్రోగ్రామ్ డైరెక్టర్ అండ్ ఇద్దరు ముగ్గురిని కో డైరెక్టర్లుగా తీసుకొని ఈ యొక్క జేసీఐ వీక్ని చాలా ఘనంగా కండక్ట్ చేశాము. సో మేము పడ్డ కష్టానికి ప్రతిఫలంగా మాకు ఈ వారం రోజుల్లో 6 రోజులు మాకు నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ రావడం జరిగింది. సో దానికి మాకు సహకరించినటువంటి మా ప్రాజెక్ట్ చైర్మన్ రాజేంద్ర. ఈ సంవత్సరం ఈ జేసీఐ వీక్ కోఆర్డినేటర్గా, చీఫ్ కోఆర్డినేటర్గా కూడా వర్క్ చేస్తున్నాను. జేసీఐ అనేది 1915 సంవత్సరంలో స్థాపించబడిన సంస్థ. అలాగే 120 దేశాలకు పైగా ఉంది. వరల్డ్ వైడ్గా మనకి 2 లక్షల పైచిలకు మెంబర్స్ ఉన్నారు. ఈ జేసీఐ వీక్ వారోత్సవాల్లో భాగంగా ఇలా రకరకాల అన్ని స్కూలు, కాలేజ్, మ్యాక్సిమం స్కూల్స్, కాలేజీలో మేము అన్ని రకాల అవగాహన ప్రోగ్రామ్స్ నిర్వహించామండి. వాళ్ళ విద్యార్థులకి ఎలా ఉండాలి, వాళ్ళకి తరఫీ శిక్షణ ఇవ్వడానికి కూడా సిద్ధార్థ కాలేజీలో వాళ్ళకి లేడీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసామండి. లేడీస్ కార్యక్రమంలో పాల్గొనడం భాగంగా